ఇక్కడ బైబిల్ గ్రంథంలో యోసేపును గురించి మనము ఆలోచించగలిగినట్లయితే ఆదికాండము 37వ అధ్యాయంలో ఆ అధ్యాయం అంతా కూడా యాకోబు యొక్క కుటుంబాన్ని గురించి మనకి ఇక్కడ రాయబడ్డది. యాకోబుకి 2 భార్యలు. మొదటి భార్య లేయా, రెండవ భార్య రాహేలు. అయితే అలాగనే లేయాకు ఒక దాసి, రాహేలుకు ఒక దాసి. వాళ్ళ పేర్లు మనము ఆలోచించగలిగినట్లయితే రాహేలు దగ్గర దాసిగా ఉన్నది జిల్పా, బిల్హా. అలాగనే రాహేలు దగ్గర దాసిగా ఉన్నటువంటి వ్యక్తి జిల్పా. మరొకసారి ఇక్కడ బైబిల్ గ్రంథానికి వచ్చినట్లయితే 2 భార్యలు మొదటగా, అలాగే దాసీలు కూడా ఆనాడు భార్యలుగానే పరిగణింపబడేవారు. అయితే యాకోబు చక్కగా దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తిగాను, తాను ఇష్టపడిన రాహేలు కొరకు ఎన్నో సంవత్సరాలు తన మామ దగ్గర సేవ చేశాడు. అలా సేవ చేసి ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్య రాహేలు. అయితే తనకంటే ముందుగా లేయాను తనకు భార్యగా ఇచ్చినట్టు మనం చూడగలము. అయితే లేయా జబ్బు కన్నులు కలిగినది, రాహేలు చాలా అందమైనది. ఎప్పుడైతే మొదట దేవుడు లేయా గర్భాన్ని తెరిచి 4 కుమారులను ఇచ్చాడు. లేయా గర్భాన్ని తెరిచి 4 కుమారులు ఇచ్చాడు. ఆ 4 కుమారులు రూబేను, లేవి, షిమ్యోను, యోదా. రూబేను, షిమ్యోను, లేవి, యోదా. వరాసగా దేవుడు ఈ యొక్క లేయా గర్భాన్ని తెరిచి 4 కుమారులు ఇచ్చాడు. ఇప్పుడు రాహేలుకు పిల్లలు లేరు. రాహేలుకి పిల్లలు లేరు. ఇప్పుడు చాలా బాధపడుతుంది. ఇక భర్త దగ్గరికి వచ్చి నాకు పిల్లలు కావాలని మొరపెడుతుంది. అప్పుడు పిల్లలు లేని పరిస్థితిలో తన దగ్గర ఉన్నటువంటి దాసి అయినటువంటి బిల్హాని కూడితే వారికి పుట్టిన పిల్లలు నా పిల్లలు అవుతారని ఈ రాహేలు తన దాసి దగ్గరికి వెళ్ళమని భర్తతో చెప్పింది. సేమ్ ఇదే సంగతి అక్కడ అబ్రహాము, సారా దగ్గర కూడా కనబడుతుంది. పిల్లలు లేనప్పుడు దాసి అయినటువంటి హాగరుతో వెళితే ఆ పిల్లలు పుడితే నా పిల్లలు అవుతారని సలహా ఇచ్చింది. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే ఇక్కడ కూడా తన దాసికి పుడితే ఆ పిల్లలు నా పిల్లలు అవుతారు అనుకొని రాహేలు ఆలోచించింది. అలాగా ఆ బిల్హాతో యాకోబు కూడినప్పుడు దాను, నఫ్తాలి అనే కుమారులు పుట్టారు. మీకు కొంచెం అర్థమవుతుందా? అంటే ఇక్కడ సుమారుగా 11 మంది కుమారులు జన్మించారు. చివరిలో 12వ వాడు బెన్యామీను రాహేలుకు పుట్టాడు. 11వ వాడు యోసేపు. ఇప్పుడు ఈ మొదటి భార్య లేయాకి 6 కుమారులు పుట్టారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మొదటి కుమారుడు రూబేను, షిమ్యోను, లేవి, యోదా. ఆ తర్వాత కానుపు ఉడిగిపోయింది, అంటే పిల్లలు మరి లేరు. మరలా పిల్లల కోసం తన దాసి దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు ఆ దాసి అయినటువంటి జిల్పాకి 2 పుట్టారు. వాళ్ళే గాదు, ఆషేరు. అంటే ఇప్పుడు ఈ దాసికి 2 పుట్టారు. ఎవరి దాసికి? రాహేలు దగ్గర ఉన్న దాసికి 2 పుట్టారు. లేయాకి దగ్గర ఉన్నటువంటి దాసికి 2 పుట్టారు. అలాగే లేయాకి 4 పుట్టారు. మొత్తం ఎంతమంది అయ్యారు? 80 అయ్యారు. మరలా చివరిలో లేయాకి 2 కుమారులు పుట్టారు. మరలా లేయాకి 2 కుమారులు పుట్టారు. వాళ్ళు ఇస్సాకారు, జబూలూను. మొత్తం
10 మంది పిల్లలు పుట్టారు. ఆ తర్వాత గుడ్రాలుగా ఉన్నటువంటి రాహేలు గర్భాన వారి మొర దేవుడు ఆలకించి చివరిలో 11వ వాడైనటువంటి యోసేపును రాహేలు గర్భాన దేవుడు కుమారుడిగా ఇచ్చాడు. ఇప్పుడు ఈ 10 మంది పిల్లల కంటే చివరిలో, ఎందుకంటే యాకోబు తనకిష్టమైన భార్య అయినటువంటి రాహేలు గర్భాన్ని దేవుడు మూసేశాడు. చివరిలో దేవుడు ఇచ్చాడు కుమారుడిని. ఇప్పుడు 11వ వాడు యోసేపు. ఈ యోసేపు అంటే తండ్రికి చాలా ఇష్టం, కడసరవాడు, చివరివాడు కనుక యోసేపును గురించి తండ్రి ఒక నిలువుటంగినే పుట్టించాడు. ఇప్పుడు ఆనాటి దినాల్లో వారి వృత్తి ఏంటంటే వ్యవసాయము లేదా గొర్రెలు కాల్చుకోవడం ఎక్కువగా. ప్రారంభ దినాలకు వెళ్ళినట్లయితే ఆదాము హవ్వకి 2 పిల్లలు పుట్టారు. వారిలో కయ్యను వ్యవసాయం చేసే వృత్తి కలిగిన వాడు, హేబేలు గొర్రెలు కాల్చుకునేవాడు. అంటే ఎక్కువగా గొర్రెలు కాల్చుకున్నటువంటి వ్యక్తులుగా మనకి ఇజ్రాయెల్ ప్రజలు కనబడుతున్నారు. ఇప్పుడు ఈ 10 మంది కూడా గొర్రెల మంద కాయడానికి బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఒక్కసారి మీకు కొంచెం అర్థం అవడానికే ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. 37వ అధ్యాయానికి వద్దాం. 1 వచ్చిన ఒకసారి చదువుదాం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసిస్తున్నాడు. యాకోబు ఎక్కడ నివసిస్తున్నాడు? తన తండ్రి ఎవరు? ఇస్సాకు. ఎక్కడ నివసించాడు? కనాను దేశంలో నివసించాడు. అదే ప్రాంతంలో ఇప్పుడు యాకోబు, లేయా, రాహేలు, అలాగే జిల్పా, అలాగే బిల్హా, ఈ 4 భార్యలు, భర్త, పిల్లలు 11 మంది పిల్లలు. అప్పటికింకా బెన్యామీను కొట్టలేదు. ఇప్పుడు ఈ 11వ వ్యక్తి యోసేపు. ఇక్కడ యాకోబు వంశావళిది. యోసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచూ ఉండెను. అతను చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారు చెడుతనమును కూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండేవాడు. ఇప్పుడు అందరూ కష్టపడుతున్నారు. అందరూ 11 మంది మందరం మేపుతున్నారు. యోసేపు కూడా మందరం మేపుతున్నాడట. వారితో మందకాయనికి వెళ్తున్నాడట. అప్పటికి యోసేపు వయసు ఎంత? 17 సంవత్సరాలు. ఎంత అండి? 17 సంవత్సరాలు అంటే టీనేజ్. 17 సంవత్సరాలు అంటే ఇంటర్మీడియట్ చదివినట్టు. యవ్వన కాలం, యవ్వన ప్రాయం. ఆ యవ్వన కాలంలో తల్లిదండ్రులు అప్పగించిన పని చేస్తున్నాడు. మందను మేపుతున్నాడు, మందను కాస్తున్నాడు. ఆ 10 మంది అన్నలతో కాస్తున్నాడు, చిన్నవాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే చెడుతనము అన్నదమ్ములు చేస్తున్నారు. అంటే చెడిపోయే కార్యక్రమాలు చేస్తున్నారు. చెడుతనము, అలా చెడుతనం అంటే చెడిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే అంటే దేవునికి అయిష్టమైన కార్యాలే చెడు కార్యాలు. అలాంటి చెడుతనం పనులు చేస్తూ ఉంటే యోసేపుకు నచ్చలేదు. ఈ చెడు సమాచారం అంతా కూడా తండ్రికి చెబుతున్నాడు. ఇదిగో అన్నదమ్ములు చెడు కార్యక్రమాలు, యవనస్తులు కొన్ని సందర్భాల్లో చెడిపోతున్న పరిస్థితులు, చెడిపోయే మాటలు, చెడిపోయే కార్యక్రమాలు, చెడిపోయే క్రియలు చేస్తారు యవనస్తులు. కానీ ఈ 10 మందిలో ఈ 11వ వాడైనటువంటి యోసేపు మాత్రము తన హృదయంలో చెడుతనానికి చోటు ఇవ్వలేదు. మరి ఎంత బాగా దేవునికి భయపడి ఉంటాడు, ఎంత బాగా దేవునికి లోబడి ఉంటాడు. ఎవరైనా చెడుతనానికి మనం అవకాశం ఇవ్వలేదు అని అంటే
ఆ వ్యక్తి దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటేనే చెడుతనానికి అసహించుకుంటారు. అందుకే బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13 వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట చెడుతనాన్ని అసహించుకొనుటయే. ఇప్పుడు ఈ 10 మంది చెడుతనానికి ఇష్టపడుతున్నారు. ఈ ఒక్క వ్యక్తి అయినటువంటి యోసేపు మాత్రము చెడుతనాన్ని అసహించుకుంటున్నాడు. అమ్మా ఇక ఆలోచించాలి. ఈ ఒక్క వ్యక్తి అయినటువంటి యోసేపు చెడుతనాన్ని అసహించుకుంటున్నాడు. ఈ 10 మంది కూడా చెడుతనాన్ని ఇష్టపడుతున్నారు. ఇప్పుడు యోసేపుకి నచ్చటం లేదు. యోసేపుకి నచ్చటం లేదు. ఏమండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చెడిపోతున్న వారితో సహవాసం చేయలేరు, అక్కడ ఉండలేరు. అలాంటి యోసేపు ఈ సమాచారం అంతా కూడా తండ్రి ఎదురు తీసుకొస్తున్నాడు. అంటే దీన్ని బట్టి యెహోవా యందలి భయభక్తులు కలిగిన వారు చెడుతనమును అసహించుకుంటారు. యవన బిడ్డలు, ఇప్పుడు ఈ తరంలో యవనస్తులు చెడుతనానికి చోటిచ్చే పరిస్థితులు ఉన్నాయి. అలా చెడిపోతున్న పిల్లలు దేవుని దగ్గరికి వస్తే, దేవుని మాటలు వింటే, దేవునితో సహవాసం చేస్తే, బైబిల్ చదివితే, ప్రార్థనలో గడిపితే, అప్పుడు వారు చెడుతనాన్ని గుర్తిస్తారు. దేవుని మాట చెడుతనాన్ని అసహించుకుంటుంది. మరొక మాట కీర్తనలో మనకైతే కీర్తనలు 5వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడ్డది. కీర్తనలు, నీవు దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదు, చెడుతనమునకు అసలు నీ యొద్ద చోటే లేదు. అంటే దేవుడు కూడా ఎలాంటి వాడంటే దుష్టత్వాన్ని చూసి ఆనందించడు. చెడుతనము దుష్టత్వం అనేది దేవునికి అయిష్టమైన కార్యాలు. అలాగా దుష్టక్రియలు చేస్తున్న వారిని చూసి దేవుడు ఆనందించడు, దేవుడు సంతోషించడు. అలాగే చెడిపోతున్న వారిని చూసి అసలు అలాంటి వారికి అలాంటి వారి ఇష్టం ఉండదు. అసలు అలాంటి కార్యక్రమానికి ఆయన దగ్గర చోటే లేదు. అది మనం ఎలా ఉండాలా? ఎవరి బిడ్డలు ఎలా ఉండాలా? చెడుతనాన్ని విడిచిపెట్టాలా, దుష్టత్వాన్ని విడిచిపెట్టాలా. ఇప్పుడు 10 మంది కూడా చెడిపోతున్నారు, అలాగనే దుష్టత్వానికి చోటిస్తున్నారు. ఒక్క యోసేపు మాత్రమే 17 ఏళ్ల వాడే. ఏమండి, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు చూడండి ఎలా ఉంటారో, వారి మాటలు ఎలా ఉంటాయో, వారి క్రియలు ఎలా ఉంటాయో, వారి చూపులు ఎలా ఉంటాయో, వారి ఆలోచనలు ఎలా ఉంటాయో, చెడిపోయిన ఆలోచనలు. కానీ యోసేపులో లేవంటే నిజంగా యవ్వన కాలంలో దేవుణ్ణి ఎలా నమ్మాడండి, ఎలా దేవునికి లోబడి ఉన్నాడండి. అలా ఉండడం ద్వారా ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకసారి 3వ వచనం, మరి యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని కూడా పుట్టించాడు. ఇప్పుడు అన్నదమ్ములైనటువంటి 10 మంది కూడా ప్రారంభంలో చెడుతనం అంతా తండ్రికి చెబుతున్నాడు. వారికి అసూయ వచ్చింది. అలాగే సొంత తమ్ముడి మీద పగబడుతున్నారు. ఈ లోపే తండ్రి ఏం చేశాడంటే చిన్న కుమారుడని ఒక నిలువుటంగిని పుట్టించాడు, ఇష్టపడి ప్రేమించి. అలా నిలువుటంగిని బట్టి కూడా అలాగా కుమారుడిని ప్రేమిస్తున్నాడు అని అన్నదమ్ములకి ఏమొచ్చిందట? అతని మీద పగబడ్డం ప్రారంభించారు. సొంత తమ్ముడని ఆలోచించకుండా వారి హృదయంలో ఏమొచ్చింది? పగ. ఎందుకు వచ్చింది? తండ్రి చిన్నపిల్లాడని ముద్దుగా చూసుకుంటున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఒక నిలువుటంగిని పుట్టించాడు. అంత మాత్రాన పగబట్టాలా? అంత మాత్రాన ద్వేషాన్ని చూపించాలా? అన్నదమ్ముడు ఎలా ఉన్నారు? మన మనసు బాగులేనప్పుడు, మనం చెడిపోతున్నప్పుడు మన సొంత కుటుంబీకులైనా సొంత సహోదరులైనా మనం సహించలేమండి. అది మనిషి యొక్క నైజం.
అది మనిషి యొక్క గుణం. కనుక అన్నదమ్ములు అందరూ అలాగే ఉన్నారు, 10 మంది అన్నదమ్ములు కూడా అలాగే ఉన్నారు. అక్కడ అలా ప్రేమించినప్పుడు వారు చూసినప్పుడట అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడుగులేకపోయి. ఈలోపు ఇలా జరిగింది. అప్పుడు యేసేపు కళ వచ్చింది. ఏంటి కళ? 2 కళలు వచ్చాయి. యేసేపు ఎన్ని కళలు వచ్చాయి? 2 కళలు వచ్చాయి. మనం విన్నాం. మొదటి కళ యొక్క కళ ఏంటంటే ఆ పనులు ఏమంటే పనుల గురించి ఒక కళ వచ్చింది. ఏంటంటే ఆ కళ అంటే ఒక పన నిలబడింది. కొన్ని పనులు ఆ పన దగ్గర సాష్టాంగ నమస్కారం చేసినట్లు పడి ఉన్నాయి. ఆ కళ చెప్తున్నారు ఒకసారి 6వ వచనంలో. అతడు వారిని చూసి, నేను కలిగిన ఈ కళను మీరు ఒకసారి దయచేసి వినండి. అదేమనగా, మనము చేనులో పనులు కట్టుచుంటిమి. అంటే రైతులు ఏ విధంగా అయితే కోత కోసేటప్పుడు పనులు కడుతూ ఆ పనులు ఒక ఏంటంటుంది అన్నీ కట్టేసి పనులు తీసుకు పెడతారు, నిలబడతారు. అలాగే మనందరం కూడా పనులు పట్టుకొని కట్టుచుంటుంది. నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడి అని చెప్పాను. ఇది కళ. మనము ఆ పొలంలోకి వెళ్ళాం. అక్కడ నేను పనులు కడుతున్నాను, మీరు పనులు కడుతున్నారు. నా పను లేచి నిలబడింది, మీ పనులు నా దగ్గర చుట్టూ కూడా సాష్టాంగపడి ఉన్నాయి అని చెప్పగానే అందుకు అతని సహోదరులు, నీవు నిజంగా మమ్మల్ని ఏలుతావా? మా మీద నువ్వు అధికారి అవుదువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటలు బట్టి అంటే మరింత పగ. ముందేమొచ్చింది? పగ. ఎందుకు పగ వచ్చింది అని అంటే ఒక మంచి నిలువుటంగి కట్టడం ద్వారా పగబట్టారు. ఇప్పుడు కళ వచ్చింది. ఆ కళను గురించి చెబితే, నీవు మా మీద అధికారి అయి ఉంటావా, మేము నీ కింద లోబడాలా అని మరింత పగబట్టారట. ఈలోపు మరొక కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే, ఇదిగో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను. ఇదిగో సూర్యచంద్రుడు, కొన్ని నక్షత్రాలు నాకు సాష్టాంగ పడెను అని చెప్పాడు. ఇది ఒక కళ. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? అతను తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కలిగిన ఈ కళ ఏమిటి అంటే తల్లిదండ్రులు చెబుతున్నాడు, సహోదరులు చెబుతున్నాడు. సూర్యచంద్రులు నక్షత్రాలు నాకు సాష్టాంగపడ్డాయి అని ఈ కళలో చెబుతూ ఉంటే యాకోబు అంటున్నాడు, ఇదిగో ఇదేమి కళ? నేను నీ తల్లి నీ సహోదరులు నిశ్చయంగా వచ్చి నీకు సాష్టాంగపడదుమా అని అతన్ని గద్దించాడు. తండ్రి గద్దిస్తున్నాడు. అంటే ఏంట్రా ఇది? నేను నీ తల్లి నీ సహోదరులు మేమంతా నీకు సాష్టాంగపడాలా అని గద్దిస్తున్నాడు. అతని సహోదరులు అతని యందు అసూయపడ్డారు. రెండో కళ రాగానే ముందు పగబట్టారు, రెండోసారి మరింత పగబట్టారు. ఇప్పుడు రెండో కళ చెప్పగానే ఇక అసూయగా ఏర్పడ్డది. అంటే పగ ఏమైపోద్దంటే కలహాన్ని రేపుతుంది, అసూయగా మారిపోద్ది, చివరికి చంపడానికైనా ప్రమాదంగా మారిపోద్ది. కనుక తప్పు చేసేటప్పుడు ఆ తప్పును మనము సరిచేసుకోవాలి. సరిచేసుకోకుండా ఇంకా మనము దానిని పట్టుకొని వేలాడుతూ ఉంటే అది ప్రమాదకరంగా మారిపోద్ది. ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడుతుంది. అది అన్ని మాటలు కూడా అతని తండ్రి జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఇలా ఎందుకు వచ్చింది కళ? అసలు ఏంటి కళ యొక్క భావం? ఇలా భవిష్యత్తులో జరుగుతుందా అంటే కొంచెం జ్ఞాపకం ఉంచుకున్నాడు. అది ఎప్పుడు తెలిసిందంటే తర్వాత మరలా మనం లాస్ట్ చివరికి వెళ్ళినట్లయితే మనకు అర్థమవుతుంది. చివరికి యేసేపు గొప్పవాడు అవ్వడం, యేసేపు దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళి సాగిలు పడడం, అలాగే తల్లిదండ్రులు కూడా వెళ్ళడం,
ఇదంతా ముందుగానే దేవుడు యేసేపు భక్తిని బట్టి, యేసేపు చెడుతనం అసహించుకోవడం బట్టి దేవుడు యేసేపును హెచ్చిస్తున్నట్టు ముందు సూచనలు దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక దేవుని పిల్లలారా, మన జీవిత కాలము కొద్దిది. ఈ కొద్ది కాలంలో యవన కాలంలో చాలామంది పడిపోతున్నారు. యవన కాలంలో అపవాది చాలామంది యవనస్తులను లోకాసన చూపించేసి చెడిపోయే వారిగా మార్చేస్తున్నాడు. ఎవరైతే యవన కాలంలో మార్పు చెందుతారో, దేవుని కొరకు బ్రతుకుతారో, దేవుడు వారిని ఒకరోజు హెచ్చిస్తాడు, ఒకరోజు వారికి ఘనతనిస్తాడు, ఒకరోజు వారిని గొప్ప చేస్తాడు, ఒకరోజు దేవుడు వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. నువ్వు పడిన కష్టం, నువ్వు పడిన ప్రయాస దేవుని కొరకు, ఏమండి, పాపం ఎలా ఉంటుందో తీయగా ఉంటుంది, అది తేలిలాగా ఉంటుంది. అందులో పడిన వ్యక్తి మనం రావడానికి ఇష్టపడ్డు. మనం చెప్పుకున్నాం కదా, పంది బురదలో పడితే తీయాలన్నా రాదు, పరిగెడుతుంది. అది నాకు అదే బాగుంది అంటది. గొర్రె పిల్ల అనుకోండి, అది బురదలో పడినా దాన్ని అసహించుకుంటుంది, వెంటనే బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుంది. దేవుళ్ళు ఉంటే, దేవుళ్ళు సహవాసం చేస్తే, దేవుని మాటలు వింటే, బైబిల్ చదివితే, ప్రార్థన చేస్తే చెడుతనాన్ని అసహించుకుంటాము. ఒకవేళ పొరపాటున పాపం చేసినా దాని వెంటనే మనం పడుకోవడానికి ప్రయత్నము చేస్తాం. కనుక ఎక్కువగా మనము మన పిల్లలైనా, యవనస్తులుగా ఉన్న పిల్లలైనా దేవుడితో సహవాసం చేసేటప్పుడు తొట్టుపడిన మళ్ళా సెపరేట్ అవుతారు. పూర్తిగా దేవుడు అంటే చాలా మందికి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుని గ్రంథము, దేవుడు ఏం చెప్తాడు, దేవుని వాక్యం ఏం చెప్తుంది, దైవజనులు ఏం చెప్తారు, మీరు మార్పు చెందాలి, మీ చెడుతనాన్ని విసర్జించాలి, అది ఇష్టం ఉండదు. అది ఎవరికి ఇష్టం ఉండదు. మంచి ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరండి. ఇప్పుడు చెడిపోయాడు కూడా స్నేహం చేస్తాడు. చాలా మంది కూడా అంటే ఒక మందు తాగి కూడా పెట్టాడు, వాడికి గోల్డ్ మీద ఫ్రెండ్స్ ఎంతమంది అంటే అంతమంది ఫ్రెండ్స్ అయిపోతారు. ఎందుకు ఫ్రెండ్స్ అయిపోతారు? నేను చాలా మంది గమనిస్తుంటున్నాం. గమనించినప్పుడల్లా ఇవన్నీ సమూహాలుగా, గుంపులుగా కూడిపోతుంటారు. ఒక ఎక్కువ ఫ్రెండ్షిప్ అయిపోద్ది. ఈరోజు నేను ఇప్పేస్తాను, రేపు నువ్వు ఇప్పించాలి. ఏమి మద్యాన్ని సేవించడానికి. మరి చెడిపోయిన వారు కాదా, పాడైపోయిన వారు కాదా, ఈ దేవునికి అయిష్టమైన కార్యం కాదా? అదే నువ్వు దేవుని యందు నువ్వు బ్రతికినట్లయితే నేను ఎవరు పట్టించుకోరు, నీ జోలికి ఎవరు రారు, నువ్వు ఎవరు సహవాసము చేయాలి, ఎవరు నచ్చదు. ఇప్పుడు అతను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు యేసేపు. ఈ 10 మందికి నచ్చలేదు, వచ్చింది, అసూయ వచ్చింది, మరింత బాధపడుతున్నారు. చివరికి అది వారి మనస్సులో ఉండిపోయి ఇప్పుడు తండ్రి అంటున్నాడు, నేను షార్ట్కట్లో వెళ్తున్నాను, తండ్రి అంటున్నాడు, నీ సహోదరుల క్షేమ సమాచారం తెలుసుకున్నకు నువ్వు వెళ్ళి మనం నాకు తెలియచేయమని యేసేపు చెబుతున్నాడు. అంటే ఇక్కడ ముందే రాయబడ్డది, అందరితో మాట్లాడుతున్నాడు, అందరితో కష్టపడుతున్నాడు. అక్కడ మరలా తండ్రి దగ్గరికి వస్తూ వెళ్తున్నట్టే మనకు కనబడుతుంది. ఇప్పుడు ఇంటి దగ్గర తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి ఏం చేస్తున్నాడు? నీ సహోదరుల క్షేమ సమాచారం తెలుసుకొని ఇక్కడ రా అని చెప్పినప్పుడు షెకెములో మందం వేస్తున్నారు, నువ్వు వెళ్ళంటే వెంటనే అక్కడ ఏమేమి పట్టుకెళ్ళాడంటే మంచి మంచి ఆహార పదార్థాలు తల్లిదండ్రులు ఇస్తే ఆహారాన్ని తీసుకొని అన్నదమ్ముల దగ్గరికి వెళ్తున్నాడు. ఆ హెబ్రోను ప్రాంతంలో ఉన్నటువంటి షెకెములకు వచ్చినప్పుడు ఎక్కడా లేదు, అన్నదమ్ములు కనపడడం లేదు, మంద కనపడడం లేదు. తిరుగుతున్నాడు. అక్కడ ఒక వ్యక్తి చూసి, ఎవరిని బాబు వెతుకుతున్నావు నువ్వు అంటే, అయ్యా నా సహోదరులు మంద మేపడానికి షెకెములకు వచ్చారు అని చెబితే, అయ్యా ఇప్పుడే వాళ్ళు మరొక ప్రాంతానికి వెళ్ళిపోయారు, దోతాన ప్రాంతాలకి అని చెప్పినప్పుడు అప్పుడు మరలా అక్కడికి వెళ్ళి ఆ దోతాన ప్రాంతానికి వెళుతున్నప్పుడు వాళ్ళ సహోదరులు దూరం నుండి తన సహోదరుని అతను చూసి అతన్ని చంపడానికి ఇప్పుడేమొచ్చిందట? దురాలోచన.
అంటే చంపే ఆలోచన మంచి ఆలోచన కాదు. తమ్ముడి మీద పగబెట్టారు, మరింత పగబెట్టారు, అసూయ వచ్చింది. ఇప్పుడు ఇంత దురాలోచనకు మారిపోయింది. అంటే సొంత తమ్ముడు లేకుండా, రక్తం పంచుకొని పుట్టిన సహోదరుడు లేకుండా ఇక వాడిని చంపేయాలి, ఇక్కడ వాడిని లేపేయాలి. అంటే మంచోళ్ళని లేపేస్తారా? మంచోళ్ళని చంపేస్తారా? మంచోళ్ళని ఉండనివ్వరు అంటే నిజంగా అది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా జరుగుతూనే ఉంది. యేసుక్రీస్తుని కూడా ఎందుకు చంపారు యేసుప్రభు వారిని? అమ్మ, యేసుప్రభు వారు ఏం చేశారని చంపారు? యేసుప్రభు వారు ఏం పొరపాటు చేశారని చంపారు? యేసుప్రభు వారు ఆకలితో వాళ్ళకి ఆహారం పంచి పెట్టారు, రోగగ్రస్తులను బాగు చేశాడు, ఎవరూ చెప్పలేని సంగతులు చెప్పి మనుషుల్ని మార్చాడు. ఇంత మంచి పనులు చేస్తుంటే ఆయన ఇష్టపడటం లేదు. వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, ఇంటింటికి వెళ్తున్నాడు, ప్రతి గ్రామానికి వెళ్తున్నాడు. తన సుఖాన్ని, తన ఇష్టాలని విడిచిపెట్టి వెళుతూ ఉంటే, ఎంత మంచి చేస్తుంటే వాళ్ళందరూ కూడా ఆయన్ని సిలువనెక్కించారు, ఆయన చంపారు. దాని వెనక కారణం ఏంటి చెప్పాలి మీరు? ఏం కారణం? మార్కు సువార్త ఒకసారి మార్కు సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. మార్కు సువార్త, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును, నేను మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగను. అతడు బరబ్బను మాకు విడుదల చేయమని జనులు అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించారు. ప్రధాన యాజకులు, పెద్దలు, ప్రజలు అందరూ దృష్టి ఎవరి మీద ఉందట? బరబ్బా మీద ఉంది. అంటే ఒక గజ దొంగ, ఒక బందిపడి దొంగ మాకు కావాలి, యేసు ప్రభు వారిని చంపాలి, సిలువనెయ్యాలి అని కేకలు వేస్తాడు. దేనికి చేత అంటే అసూయ చేత. దేని చేత? అసూయ చేత. కేవలం అసూయ. అంటే ఒక వ్యక్తి మంచిగా ఉంటే సహించలేరా? ఒక వ్యక్తి నీతిగా బ్రతికితే సహించలేరా? యథార్థంగా జీవించే సహించలేరా? ఇక్కడ యేసేపు అలాగుంటే వారిలో అసూయ, వారిలో మరింత పగబెట్టారు. అలాగనే దురాలోచన, చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఈయన చంపి ఎక్కడున్న గొంట్లో పడేసి ఏదో దుష్టమృగం తినేసిందని మనము చెబుతామని చెప్పి వారితో ఒకరితో మాట్లాడుకుంటున్నారు. అప్పుడు పెద్దోడైన రూబేన్ అంటున్నాడు, ఇదిగో ఆ మాట విని మనము వాడిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతను విడిపించాడట. మంచిది, పెద్దోడికి మంచి ఆలోచన వచ్చింది. ఇదిగో మనము చంపొద్దు అని ఆ పెద్దోడైనటువంటి రూబేను వారితో చెప్పి అతను చంపనవ్వకుండా వారి మనసులు మార్చే మాటలు చెప్పాడు, విడిపించాడు. ఎట్లాగే రూబేన్ అతని తండ్రికి అతను అప్పగించగా వారి చేతుల్లో పడకుండా అతను విడిపింపదలిసి రక్తం చిందింపబడి అతని హాని ఏమీ చేయక అడవులు ఉన్న ఈ గొంటలో అతన్ని పడేద్దాం అంటే చంపకుండా, ఇదిగో ఈ అడవిలో పెద్ద గుంట ఉంది, ఆ గుంటలో పడేద్దాం అనగానే వాళ్ళు రైట్ అన్నారు, సై అన్నారు. వెంటనే ఆ నిలువు టంగిని తీసేసి, ఇప్పుడు వేసుకున్న వస్త్రాన్ని తీసేసి బట్టలు లేనివాడిగా ఆ గుంటలో అతన్ని తోసేశారు. అప్పటికి రూబేన్ లేడు. మిగిలిన అన్నదమ్ములందరూ కూడా ఆ నిలువు టంగిని తీసేసి ఆ గుంటలో పడేశారు. అందులో నీళ్లు కూడా లేవు. ఏమండి, బట్టలు ఉంటే కొంత మనకి సంరక్షణ. ఓసారి నేను ఏమైనా కావాలన్నప్పుడు ట్రాక్టర్ పనికి వెళ్ళాను. అది ఆదివారం. ఆ రోజు పనికి వెళితే అక్కడ ఏం జరిగిందంటే చలికాలం, ఇదే చలికాలం. ఆ చలికాలం రోజు తెల్లవారి 4 గంటల సమయంలో యవనస్తులు అందరూ కూడా పని చేయడానికి వెళ్ళాం, అంటే లోడ్ వేయడానికి. అలా వెళుతున్నప్పుడు మేము ఆ సాలలో ఉన్న గడ్డి తీసుకొని మేము మంట పెట్టడానికని ఆ ట్రాక్టర్లో వేసాం. ట్రక్లో వేసిన తర్వాత మరి ట్రాక్టర్ బయలుదేరుతుంది, ఈ లోపల మంట ముట్టించారు. నేను ఆ గట్టి వెనకాలే ఉన్నాను.
ఈ బండి వెళ్తుంది, ఆ యొక్క ఆ మంటలు నా మీదకి వచ్చాయి. నేను వెంటనే లేచి ఆ సైడ్కి వెళ్ళాను. నేను వెంటనే లేచి సైడ్కి వెళ్ళగానే వెంటనే ఈ ట్రాక్టర్లో తిరిగింది టర్నింగ్. ఈ అందులో ఉన్న వ్యక్తిని అందులో బయటకు వెళ్ళిపోయాను. అలాగా ఆ సైడ్ని పట్టుకొని ఉండిపోయాను కొంతవరకు. వీళ్ళందరూ కేకలేస్తాను బండి ఆపమని, డ్రైవర్కి కనబడడం లేదు. వెంటనే నేను ఇలా ఉన్న వ్యక్తిని ఇలాగా బయటకు పడిపోయాను. ఆ పడిపోయిన సందర్భంలో నేను ఆ వీళ్ళు కింద పడితే చచ్చిపోతాను, కానీ రోడ్డు మీద పడిపోయాను. అలా రోడ్డు మీద కూడా కొంతవరకు దొర్లుకుంటూ వెళ్ళిపోయాను. ఈ సెట్ అప్పుడు ఈ నెక్కరై అప్పుడు వ్యాపలు లేవు. ఇవి కొంత సంరక్షణ. ఎప్పుడైతే ఈ వస్త్రాలు లేని దగ్గర మాత్రం తెగిపోయి బ్లడ్ వచ్చేస్తుంది. ఈ వస్త్రాల దగ్గర కొంచెం దెబ్బలు తగలలేదు, ఎందుకంటే కొంత సెక్యూరిటీ. నేను ఎందుకు విషయం చెప్తున్నానంటే, ఇప్పుడు బట్టలు లేకుండా ఒక మనిషిని గుమ్ములో తోసేస్తే ఈ మొత్తం శరీరానికి అంతటి గాయాలైపోతాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా కేకలేస్తుంటే వీరి హృదయాలు స్పందించడం లేదు, చలించడం లేదు. అంటే అన్నదమ్ములు చెడిపోయిన వారు ఎలా ఉంటారో, దేవుని పిల్లలు ఎలా ఉంటారో మనకు అర్థం అవ్వాలి. కనుక అలాంటి పరిస్థితుల్లో మరలా అప్పుడు రూబేన్ వచ్చి, ఇదిగో మనము మరి ఒకసారి ఆ 37వ అధ్యాయంలో ఒకసారి చదివినట్లయితే 26వ వచనం, అప్పుడు యోధ వచ్చాడు. యోధ వచ్చి 4వ వాడైనటువంటి యోధ వచ్చి, మనం మన సహోదరుని చంపి వారిని మరణం దాచిపెట్టినందువల్ల ఏ ప్రయోజనం? ఇదిగో తోవంట వెళ్ళిపోయినటువంటి ఇస్మాయిల్ అమ్మేద్దాం, ఇస్మాయిల్ వెళ్తున్నారు, వ్యాపారస్తులు వెళ్తున్నారు, వారికి అమ్మేద్దామని చెప్పి అందరూ అనుకొని మరలా ప్లాన్ చేసి ఆ గుమ్ములో ఉన్న సహోదరుని తీసివేసి 8 తులాల వెండి కాంచారట. 20 తులాల వెండికి అతన్ని అమ్మేశారు. ఎవరికి? ఇస్మాయిలీకి. ఇప్పుడు వారు ఈ యోసేపును ఐగుప్తునికి తీసుకొని వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు తండ్రికి ఏ సమాధానం చెప్పాలి? తండ్రికి ఏ సమాధానం చెప్పాలి? సమాధానం చెప్పాలి కదా. మీ సహోదరుడు ఏంటంటే ఏం చెప్పాలి? ఇప్పుడు ఒక మేక పిల్లని తీసుకొచ్చి చంపేసి ఆ నిలుటెందు ఉంది కదా, అది రక్తంలో ముంచేసి అది తీసుకుని వెళ్ళి తన తండ్రికి చూపెట్టారు. ఇదిగో నీకు ఇష్టమైన కుమారుడు, నీవు ప్రేమించే కుమారుడు యోసేపు నేను చచ్చిపోయాడు, దుష్ట మృగములు చీరి చంపేశాయని చెప్పగానే ఇక తండ్రి చిన్న కుమారుడు అయినటువంటి 11వ కుమారుడు అయినటువంటి యోసేపుని ఎంత ప్రేమించాడో ఇప్పుడు ఆ తండ్రి ఎంత రోధిస్తున్నాడు, ఎంత కనులు కారుస్తున్నాడో, ఎంత బాధపడుతున్నాడు అంటే ఎంత బాధ కాదండి. అనేక దినములట కుమారుడి నిమిత్తం అంగలారుస్తూ వచ్చాడట. అంటే ఇప్పుడు యోసేపుకి అన్యాయం జరిగిందా? అన్యాయము జరిగింది. ఎంతకాలం అన్యాయం అంటే కొంతకాలమే జరుగుతుంది. లేకపోతే కొంతకాలం వరకు మనం దేవుని పిల్లలుగా దేవుల్లో మనం నిలబడగలిగితే, విశ్వాసంలో దేవుడు మనము నిలుచుంటే ఒకరోజు దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు అన్నది యోసేపు చరిత్రలో మనకు కనబడుతుంది. కనుక యోసేపు చెడుతనాన్ని ఆచరించుకున్నాడు. అన్నదమ్ములు చేస్తున్న ఆ చెడుతనాన్ని తండ్రికి చెబుతుండేవాడు. ఇలా మంచి చేయడం ద్వారా ఇప్పుడు యోసేపు కష్టాలు వచ్చాయా, శ్రమలు వచ్చాయా, బాధలు వచ్చాయా? వచ్చాయి. చివరికి అమ్మివేయబడ్డాడు. అంటే ఇవన్నీ కూడా విపత్తులు అంటే విపత్తులే. ఇలాంటి పరిస్థితుల్లో యోసేపు దేవుని భక్తిలో నుండి తొలగిపోలేదు. దేవుని భక్తిలో నుండి మనం ఇంకా చదివితే చాలా బాగుంటుంది. ఆ విషయాలు మళ్ళా అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. అలాగ నిలబడ్డాడు కనుక దేవుడు యోసేపుని గొప్పవానిగా చేశాడు. దేవుడు గొప్ప చేశాడు. చివరికి ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే పగబట్టారో, ఎవరైతే అసూయ పడ్డారో వాళ్ళందరినీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి దేవుడు పడేశాడు. దేవుడు కనుక నీతిగా, నిజాయితీగా, దేవుని యందు భయభక్తి కలిగిన దేవుని పిల్లలుగా యవనస్తులు యవన కాలంలో బ్రతికితే దేవుడిని గొప్ప చేస్తాడు. యేసుక్రీస్తుని కూడా యవన కాలంలోనే అసూయ చేత ఆయన చంపేశారు. ఇప్పుడు యేసు ప్రభువు అని అనేక వేల లక్షల కోట్ల మంది ఆయన నమ్ముతున్నారంటే దాని వెనుక ప్రపంచం అంతటా ఆయన గొప్పగా చెబుతుందంటే ఆయన వెనుక ఆయన పడిన ఆ త్యాగం, ఆ ప్రేమ, ఆ ఓర్పు, ఆ సహనం. ఈ మధ్య క్రికెట్లో లేడీస్ క్రికెట్లో మన ఇండియా తరఫున
జెమిమా అనేటువంటి ఒక క్రికెట్ ప్లేయరు సెంచరీ చేసిన తర్వాత ఆయన సాక్ష్యం ఇచ్చింది, నా దేవుడు నాకు సహాయము చేశాడు. ఇంతవరకు క్రికెట్ చరిత్రలో అలా ఎవరు చెప్పలేదు, అంత మంచి సాక్ష్యం చెప్పింది. ప్రపంచమంతా నివ్వెరపోయింది, ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ఇంతవరకు మేము ఇన్ని తరాలు చూసాం కానీ ఇంతగా కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తిని ఎవరు చూడలేదని నోటి మీద చేసుకున్నారు. అంటే దేవుడి పిల్లలు ఎలా ఉంటారో అన్న విషయాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. కనుక దేవుడి పిల్లలారా, ఏది జరిగినా దేవుడు మనకు మేలు చేస్తాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. యేసప్ప విషయంలో దేవుడు కీడు చేశాడా మేలు చేశాడంటే మేలే చేశాడు. కనుక మనందరం కూడా నిలబడదాం దేవుని కొరకు, బ్రతుకుదామని మీకు అందరికీ తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను.